హాయ్ అండి అందరికీ. మీ సైడ్ వెదర్ ఎలా ఉందో చెప్పండి. మాకైతే మార్నింగ్ ఏమో చల్లగా ఉంటుంది. ఇలా 10 నుంచి అయితే ఎండ మామూలుగా ఉండట్లేదు. అంటే ఆగస్ట్ లాగా అయితే లేదు. ఏప్రిల్లోనో మేలో ఉంటున్నామేమో అన్నంత ఎండలు అయితే వేస్తున్నాయి ఇప్పుడు కూడా. సో ఇవాళ చిన్న రెసిపీ అయితే చూపించేస్తానండి. మనము నెయ్యి చేయడానికి మేగా తీస్తాం కదా వెన్న కోసం. సో మనం తిప్పినాక కొంతమంది ఏంటంటే పారబోస్తారనమాట. అలా కాకుండా ఈసారి ఇలా దోశలు వేసుకొని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇంకా అవి ఏంటంటే మనం మజ్జిగ చేసుకున్నాక ఒక 1 డేస్ కానీ 2 డేస్ కానీ పక్కన పెట్టేసుకోండి. లైట్గా పులుస్తాయి కదా. పులిసిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ బియ్యం కావాలో అంత క్వాంటిటీ బియ్యం శుభ్రం చేసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆఫ్ మెంతులు వేసుకోండి. వాటిని ఇలా ఓవర్ నైట్ అయితే నానబెట్టాలండి. మీ మజ్జిగను బట్టి మీరైతే బియ్యం వేసుకోవాలి. లేదు మీరు అట్లు పోసుకోవాలని ముందుగానే అనుకుంటే వాటిలో కొంచెం వాటర్ పోసినాక వాటిని 2 డేస్ పక్కన పెట్టేసేయండి. అప్పుడైతే పులుస్తాయి. మనం పోసిన బియ్యం ఏంటంటే మనం మజ్జిగ కన్నా తక్కువే ఉండాలి. మజ్జిగ కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. ఎందుకంటే నానితే తర్వాత ఉబ్బుతాయి కాబట్టి. సో తెల్లారి ఓవర్ నైట్ నానబెట్టినాక ఎర్లీ మార్నింగ్ అయితే వీటిని మనం మిక్సీ పట్టేసుకుందాం పలచగా. అండ్ మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా వాటర్ వేయకూడదండి. మనం పక్కన పెట్టుకుని మజ్జిగ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం పిండి ఏమన్నా గట్టిగా ఉంటే మజ్జిగ వేసుకోవాలండి. వాటర్ అయితే వేసుకోకూడదు. ఇక్కడ ప్యాన్ ఇంకా హీట్ అయింది. హీట్ అయినాక మనం ఇంక ఇట్లా అట్టు పోసి వదిలేసేయాలి. మనం రెగ్యులర్గా వేసుకునే అట్టులాగైతే దీన్ని స్ప్రెడ్ చేయకూడదు అనమాట. ఇక్కడ ఎలా పోసామో ఆ స్పూన్ అలానే వదిలేస్తేనే టేస్ట్ అండ్ బాగుండిద్ది అనమాట. అలా మనం స్ప్రెడ్ చేస్తే అట్టు కూడా పెన్నానికి అతుక్కుపోయి రాదనమాట. సో అందుకని అయితే మనం ఇంక దాన్ని స్ప్రెడ్ చేయకుండా అలా ఉంచేసుకోవాలి. ఇంక మనం 2 సైడ్స్ దాన్ని కాల్చుకున్న తర్వాత ఇంక ప్లేట్లోకి తీసుకొని కొబ్బరి చట్నీ కానీ లేదంటే ఏ చట్నీతో చేసుకున్నా టేస్ట్ అంటే చాలా బాగుండిద్దండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే దీన్ని అవాయిడ్ చేయండి. లేదంటే ఒక్కరోజు పులవ పెట్టుకొని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుండిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.